నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐటీ ఉద్యోగం అంటే నిన్న మొన్నటి వరకు ఓ పెద్ద క్రేజ్. లక్షలలో జీతం, వారానికి 5 రోజుల పని, ఏటా జీతాల పెంపు, 2-3 ఏళ్లకు ఒకసారి ప్రమోషన్లు. ఇప్పుడు అదంతా గతం. ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. ఆటోమేటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా దేశంలో 1,00,000 నుంచి 3 లక్షల ఐటీ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. అసలు ఏఐ వల్ల ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ఐటీ రంగంలో ఇప్పుడు ఆటోమేటేషన్, ఏఐ టెక్నాలజీ హల్చల్ చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో అమెరికా, ఐరోపా దేశాలలో అనిశ్చితి మరింత పెరిగింది. దీంతో అక్కడి కంపెనీల నుంచి భారత్ ఐటీ కంపెనీలకు పెద్దగా ప్రాజెక్టులు రావడం లేదు. భారత్లోని ఐటీ కంపెనీలలో బెంచ్ మీద ఉండే పనిలేని ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. వీరిని ఇంటికి పంపించేందుకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ, బీపీఓ కంపెనీలలో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గిపోయాయి. 2020లో దాదాపు 1,00,000 మందిని ఐటీ కంపెనీలు నియమించుకుంటే 2024లో అది ఏకంగా 11,000కు పడిపోయింది. అదే సమయంలో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు 1,20,000 మందిని నియమించుకున్నాయి. ఐటీ కంపెనీలు గతంలోలా ప్రమోషన్లకు, ప్లేస్మెంట్లకు ఇవ్వడం లేదు. ఉన్న ఉద్యోగాలకే కొత్త టెక్నాలజీలలో శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నాయి. గతంలో ఐటీ కంపెనీల ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగాల సంఖ్య పెరిగేది. ఇప్పుడు కంపెనీలు ఉద్యోగాలకు కోత పెడుతూ ఆదాయం పెంచుకుంటున్నాయి. టీసీఎస్ సహా అన్ని ఐటీ కంపెనీలు ఇదే బాట పడుతున్నాయని నిపుణుల అంచనా. ఇప్పుడు కోడింగ్, ప్రోగ్రామింగ్ చేసే ఏఐ టూల్స్ వచ్చేసాయి. దీంతో మిడ్, సీనియర్ ఉద్యోగులను వదిలించుకునే పనిలో ఐటీ కంపెనీలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ దూసుకుపోతుంది. ఇప్పుడు ఎక్కడ విన్నా, చూసినా మారుమోగుతున్న మాట ఒకటే, ఏఐ. ఈ ఏఐ వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడేలా చేస్తుంది. 2022వ సంవత్సరం నుంచి టెక్ ఉద్యోగులకు సవాలుగా మారిన ఏఐ వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించేస్తుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయనుకుంటే అందుకు భిన్నంగా ఉద్యోగాల కొరత పెరిగిపోతున్నాయి. బడా కంపెనీలు కూడా వేల సంఖ్యలలో ఉద్యోగాలను తీసేస్తుంటే చాలా మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది టెక్ రంగంలో 549 కంపెనీలు 1,52,472 మందిని ఇంటికి పంపించేశాయి. 2023లో 2,64,220 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. టెక్ కంపెనీలలో ప్రమోషన్ నియామకాలు 50% పడిపోయినట్లు సింగిల్ ఫైర్ నివేదిక వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ నుంచి చిన్న కంపెనీల దాకా వేల సంఖ్యలలో ఉద్యోగాలపై వేటు వేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ గత నెలలో 6,000 మందికి ఉద్వాసన పలికింది. ఇదే సంస్థ 2023లో అత్యధికంగా 10,000 మందిని ఉద్యోగాలలో నుండి తీసేసింది. మార్కెట్లో పైచేయి సాధించడానికి అవసరమైన ఏఐ సాంకేతికలను వాడుతూనే ఉంటామని స్పష్టం చేసింది. తాజాగా మరో 3,000 మంది ఉద్యోగాల తొలగింపుకు మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. గూగుల్ కూడా ఒక మే నెలలోనే 200 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ లే ఆఫ్ ప్రభావం 14,000 మందిపై ఉంది. భారత్లో వీరి సంఖ్య 1000కి పైనే. 2022 నుండి అమెజాన్ ఇప్పటికే 27,000 మందిని తొలగించింది. ఇక ఇంటెల్ కూడా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యింది. దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దాదాపు 12,000 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించబోతున్నట్లు నివేదిక వచ్చాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు కంపెనీని సిద్ధం చేయాలంటే ఈ చర్య తప్పడం లేదని తెలిపింది. టీసీఎస్ చేసిన ఈ ప్రకటన ఐటీ రంగంలో సంచలనంగా మారింది. అలాగే ప్రముఖ ఐటీ కన్సల్టింగ్ సేవల సంస్థ యాక్సెంచర్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. గత 3 నెలల కాలంగా ఏకంగా 11,000 మంది ఉద్యోగులను తొలగించి ఐటీ వర్గాలలో కలకలం రేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడం, కార్పొరేట్ క్లయింట్ల నుంచి సేవలకు డిమాండ్ తగ్గడమే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ స్పష్టం చేసింది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం,
వైరసీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. టెక్ దిగ్గజం IBM కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు సమాచారం. AI వ్యవస్థలో ఈ లోటును భర్తీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 8,000 మంది ఉద్యోగాలపై వేటు వేసినట్లు తెలిపింది. లేఆఫ్లకు గురైన వారిలో ఎక్కువ భాగం HR విభాగం నుంచే ఉన్నట్లు తెలిసింది. దాదాపు 200 మంది స్థానాలను AIతో భర్తీ చేశారు. భారత్ IT కంపెనీ ఇన్ఫోసిస్ కూడా అంతర్గత పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన 240 మంది ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తొలగించింది. కొన్ని నెలల క్రితం ఇదే కారణంతో దాదాపు 300 మంది తొలగించడం గమనార్హం. ప్రస్తుతం టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2030 నాటికి సూపర్ ఇంటెలిజెన్స్ స్థాయికి చేరుకుంటుందని ఓపెన్ AI CEO శామ్ ఆల్ట్మన్ పేర్కొన్నారు. త్వరలోని AI 40% ఉద్యోగులను భర్తీ చేయగలదని భావిస్తున్నానని చెప్పారు. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్కే పరిమితమైన AI టెక్నాలజీ నేడు ప్రతి పనిలోనూ భాగమవుతుందన్నారు. AI త్వరలోనే మానవ పరిధికి మించిన ఆవిష్కరణలు చేయగలవని చెప్పారు. 2030 నాటికి మనం చేయలేని పనులను కూడా AI చేసే సాంకేతిక అందుబాటులోకి వస్తుందన్నారు. టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందడం శుభ పరిణామమే అయినప్పటికీ ఇది ఉద్యోగాల తొలగింపులకు దారితీయవచ్చని ఆల్ట్మన్ పేర్కొన్నారు. టెక్ కంపెనీలు ఓవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ మరోవైపు AI సంబంధిత నైపుణ్యాలు ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నాయి. చాలా కంపెనీలు AI, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా తమ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకుంటున్నాయని, దీంతో సాధారణ ఉద్యోగులకు గడ్డిపడుతుందని, AI ఆధారిత ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.